ధ్యానించుకుందాం. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం మొదటి నుంచి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. యూదులను పరిపాలన చేస్తున్న రాజుల్లో ఆసా అనే రాజు ఒకడు ఉన్నాడు. ఈ ఆసా అనే మహారాజు తన జీవిత కాలంలో చాలా మంచివాడిగానే ఉన్నాడు, చాలా యథార్థవంతుడిగానే ఉన్నాడు, చాలా భక్తుడిగానే ఉన్నాడు. కానీ ఆయన తన పరిపాలనా కాలంలో ఒక తప్పు, ఒక పాపము చేయడం అనేది జరిగింది. ఆసా చేసిన పాపము ఏంటో మనం చదివినటువంటి లేఖనాల్లో ఆసా చేసిన పాపం లేదంటే ఆసా చేసిన పొరపాటు, ఆసా చేసిన అపరాధం ఏంటో చెప్పగలరా? చదివిన లేఖనాల్లో ఏంటండి? అతడు గట్టిగా చెప్పండి. దేవుడి మీద అనుకోకుండా ప్రజల మీద అనుకున్నాడు. ప్రజల మీద చూడండి, ఆయన పరిపాలన చేసిన కాలంలో అంతకుముందు ఒకసారి చాలా పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు 10 లక్షల సైన్యాన్ని వేసుకుని వచ్చాడు శత్రువు. కూషీల రాజు అయిన జరాహు అనే వ్యక్తి, మహారాజు 10 లక్షల సైన్యంతో ఈ ఆసా మీదకి వచ్చినప్పుడు ఆసా చాలా తక్కువ సైన్యం కలిగిన వాడుగా ఉండి ఏమాత్రం భయపడలేదు. కానీ
యెహోవాను నమ్ముకుని, యెహోవాను ఆశ్రయించి, యెహోవాకు ప్రార్థన చేసి, యెహోవా నీవే మాకు దిక్కు, ఇంత విస్తారమైన సైన్యము చేతిలో నుండి మమ్మల్ని రక్షించగలిగిన వాడు నువ్వు ఒక్కడవే, నీవే మాకు దిక్కు అని ఎంతో విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసి ఆ యుద్ధంలో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందడం అనేది జరిగింది. కానీ తర్వాత మరలా సిరియా రాజుతో యుద్ధం అనేది ఒకరోజు ఏర్పడింది. చూడండి, అక్కడ చదివితే 16లో మొదటి నుంచి చదివితే ఇశ్రాయేలీల రాజైన చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీల రాజుతో ఒకానొక సమయంలో యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఇశ్రాయేలీల రాజు ఒక పట్టణాన్ని కడుతున్నాడు వీరికి అడ్డంగా. అయితే ఆ పట్టణం కట్టడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఈ యొక్క యోధారాజు అయిన ఆసాకు. అయితే ఇశ్రాయేలీల రాజుకు యోధారాజుకు విరోధం నడుస్తూ ఉన్నది. ఇశ్రాయేలీల రాజుతో యుద్ధము చెయ్యాలి అని అనుకున్నాడు ఆస. అయితే ఆ సమయంలో అతడు ఎవరిని ఆశ్రయించాడు? సిరియా రాజైన బెన్హదదును ఆశ్రయించాడు. సిరియా రాజైన బెన్హదదును ఆశ్రయించి అతడికి కొన్ని కానుకలు పంపించాడు. ఆ కానుకలు ఎవరయ్యే? ఆసాయ కాదు. అక్కడ చదివితే ఆయన పంపించిన వెండి బంగారపు కానుకలు ఎవరయ్యంట? దేవుని మందిరంలోనివి. ఏంటండి? దేవుని మందిరంలో దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి ఆ పరిశుద్ధమైన ఉపకరణాలను పట్టుకుని వెళ్ళి ఎవరికిచ్చాడు? సిరియా రాజు అయినటువంటి బెన్హదదుకు ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చి ఆ ఇశ్రాయేలీల రాజుకి నీకు మధ్యలో ఉన్నటువంటి స్నేహాన్ని మీరు విడిచిపెట్టాలి. నువ్వు అతనితో, ఇశ్రాయేల్ రాజుతో కలిగి ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టి నాతో సంధి చేసుకుని నేను ఇచ్చిన ఈ బంగారపు వెండి కానుకలు తీసుకుని నాకు సహాయం చేసి ఇశ్రాయేలీల రాజుకు విరోధంగా లేచి ఇశ్రాయేలీల రాజుతో యుద్ధం చేసి అతడు నా యుద్ధం నుండి వెళ్ళిపోయేలాగా, అతడు ఆ పట్టణం కట్టకుండా మానేసేలాగా, అతడు నా యుద్ధం నుండి వెళ్ళిపోయేలాగా నువ్వు ఈ కానుకలు తీసుకుని నాకు నువ్వు సహాయము చెయ్యి అని సిరియా రాజుని ఆశ్రయించడం అనేది జరిగింది. అక్కడ ఆయన చేసిన అపరాధం ఏంటి అంటే, ఆ విధంగా ఒక దేవుణ్ణి ఆశ్రయించకుండా యుద్ధ సమయంలో ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు, ఆ యుద్ధము అనేది జరుగుతున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా, అంతకు ముందులాగా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఒక అన్య రాజుని, మనుషులను, వేరే రాజ్యం యొక్క రాజుని ఆశ్రయించాడు. అది అతడు చేసిన అపరాధం. అలాగే దేవుని మందిరంలో దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి దేవుని ఉపకరణాలు అవి మందిరంలో నుంచి బయటికి తీయకూడదు. అవి మందిరంలో నుంచి బయటికి తీసి ఏ రాజులు కానీ, ఏ రాణులు కానీ, లేదంటే ఏ ప్రజలు కానీ వేరే ఏ పనులకి వాడుకోవడానికి వీల్లేదు. ఆ దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి ఆ యొక్క ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యులైనటువంటి వారికి ఇవ్వడానికి వీల్లేదు. అవి పూర్తిగా దేవుని సేవలో, దేవుని కొరకే, దేవుని మందిరంలో వాడబడవలసినవి. అటువంటి పరిశుద్ధమైన, ప్రతిష్ఠితమైనటువంటి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను తీసివేసి ఒక అన్య రాజుకి అతడు కానుకగా ఇవ్వడం అనేది అతడు చేసిన అపరాధం. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆ సిరియా రాజు అయిన బెన్హదదును ఆ సమయంలో ఆశ్రయించడం అతడు చేసిన అపరాధంగా ఎంచబడింది. అప్పుడు ఏమంటున్నాడు సేవకుడు వచ్చి, ఆ కాలమున 7వ వచనం, ఆ కాలమందు దేవుడు హనాని అనే ఒక సేవకుడిని పంపించి ఏం చెప్తున్నాడు చూద్దాం.
ఉమ్, 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 ఉమ్. అంతకుముందు కూషీలు లూబీలు చాలా విస్తారమైన సైన్యం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు. నువ్వు దేవుడిని అప్పుడు ఎంతో బాగా నమ్ముకున్న కారణంగా దేవుడు వారిని నీ చేతికి అప్పగించాడు కదా. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు, పిచ్చివాడిలాగా ప్రవర్తించావు, బుర్ర లేనివాడిగా ప్రవర్తించావు. నువ్వు అంతకుముందు దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా ఇప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత బాగుండు. అంతకుముందు దేవుడు నీకు అద్భుతమైన విజయం ఇచ్చినట్లుగా ఇప్పుడు కూడా నువ్వు దేవుడిని అలాగే నమ్ముకుంటే ఇప్పుడు కూడా నీకు అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు ఇచ్చును కదా. నువ్వు సిరియా రాజును నమ్ముకున్నావు. నువ్వు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను, ప్రతిష్ఠించబడిన ఉపకరణాలను తీసి అతనికి ఇచ్చావు. అయితే ఆ కానుకలు తీసుకుని సిరియా రాజు సహాయం చేశాడు. ఆ కానుకలు తీసుకుని సిరియా రాజు తన సైన్యంతో ఇశ్రాయేల్ రాజు మీదకి వెళ్ళాడు. అప్పుడు అతడు పట్టణం కట్టడం మానేసి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న సామాన్లంతా తెచ్చేసుకున్నారు. మంచే జరిగింది. ఏంటండి, లబ్ధే పొందాడు. కానీ దేవుని దృష్టికి ఆశ ఒక అపరాధం చేసిన వాడు అయిపోయాడు. దేవుని దృష్టికి ఒక తప్పు, ఒక పాపం చేసిన వాడు అయిపోయాడు. దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటో చూద్దాం. చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అతడు చేసిన అపరాధము, అతడు చేసిన తప్పు, అతడు చేసిన పొరపాట్లు మరి మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక దేవుని సేవకుడు వచ్చి నువ్వు మతి తప్పి ప్రవర్తించావు, ఇదిగో నువ్వు దేవుని దృష్టికి తప్పు చేశావు అని హెచ్చరిస్తే ఎంతో రౌద్రం వచ్చేసిందంట ఆ సేవకుడి మీద. ఆసాకు ఎంతో కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి ఆ సేవకుడిని పట్టుకుని బంధించమని అక్కడ ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆ విధంగా అతడు సేవకుడి మీద కోపపడ్డాడో అది కూడా దేవుని దృష్టికి ఎంతో పాపం అయిపోయింది. అయితే దేవుడు యొక్క ప్రతిఫలం, అతడు చేసిన పాపానికి, అతడు చేసిన అపరాధానికి దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతిఫలం ఏంటి? అతడికి అరికాలులో ఒక జబ్బు పుట్టి ఒక 2 సంవత్సరాలు ఆ అరికాలులో పుట్టిన జబ్బుతో బాధపడి 2 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు అని రాయబడింది వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతడు దేవుణ్ణి నమ్ముకోకుండా అన్యరాజైన సిరియా రాజును నమ్ముకోవడం అతడు చేసిన మొదటి తప్పు. అతడు కానుకలుగా వచ్చినప్పుడు తన సొంత డబ్బు, సొంత బంగారం, సొంత వెండి ఇవ్వకుండా అతడు దేవుని మందిరంలో దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి దేవుని ఉపకరణాలను మందిరంలో నుంచి తీసి ఆ అన్యరాజుకి కానుకగా ఇవ్వడం అతడు చేసిన మరొక తప్పు. సేవకుడు వచ్చి హెచ్చరించినప్పుడు ఏమాత్రం పశ్చాత్తాపడకుండా, సేవకుడు వచ్చి గద్దించినప్పుడు అయ్యో దేవుడి దృష్టికి నేను పాపం చేశానని పశ్చాత్తాపం పడకుండా ఆ సేవకుడి మీద కోపగించుకోవడం అతడు చేసిన మూడవ తప్పు. ఆ సేవకుడి మీద మహారౌద్రం చూపించడం అతడు చేసిన మూడవ తప్పు. ఆ తర్వాత అతడు చేసిన తప్పులకు ప్రతిఫలంగా దేవుడు అతడు అరికాల్లో జబ్బు పెట్టాడు. దేవుడు అతడు చేసిన అపరాధాలకు ప్రతిఫలంగా అరికాలులో జబ్బు పుట్టి మంచం పట్టి చాలా బాధపడుతున్నప్పుడు కూడా అతడు ఏమాత్రం దేవుడి యొద్ద విచారణ చేయకుండా, దేవుడిని నమ్ముకోకుండా అతడు వైద్యులను ఆశ్రయించాడు. ఆ జబ్బు నిమిత్తం అని కూడా రాయబడి ఉన్నది అక్కడ. దేవునికి స్తోత్రం.
ఆ జబ్బు కోసం దేవుడిని నమ్ముకోలేదు. ఆ జబ్బు విషయంలో, స్వస్థత విషయంలో దేవుడి యొక్క విచారణ చేయలేదు, దేవుడి మీద ఆనుకోలేదు, దేవుడికి ప్రార్థన చేయలేదు. కానీ వైద్యుల్ని నమ్ముకున్నాడట. వైద్యుల ద్వారా అది తగ్గుతుందని అతడు అప్పుడు కూడా వైద్యుల్ని నమ్ముకుని అతడు దేవుని దృష్టికి చాలా అపరాధం చేశాడు. అప్పుడు ఏమైంది? 2 సంవత్సరాలు ఆ జబ్బుతో బాధపడి ఆ తర్వాత అతడు చనిపోయాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనము ఎప్పుడూ ఆశ్రయించవలసింది ఎవరిని అంటే దేవుణ్ణి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణే ఆశ్రయించాలి. దేవుడి మీదే ఆధారపడాలి. దేవుడి మీదే ఆనుకోవాలి. అంతే తప్ప మనుష్యులను ఎప్పుడైతే ఏ విషయంలోనైనా సరే మనం మనుషులను ఆశ్రయిస్తామో అప్పుడే దేవుని దృష్టికి అది శాపంగా మారిపోతుంది. వాక్యంలో రాయబడి ఉంది, దేవుణ్ణి నమ్ముకోకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది వాక్యంలో. కాబట్టి ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి శోధనలైనా, ఎటువంటి ఇరుకులైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని పిల్లలుగా ఉన్నవారు ఎవరిని నమ్ముకోవాలి? దేవుణ్ణే నమ్ముకోవాలి. సహాయం కోసం ఎవరిని వేడుకోవాలి? దేవుణ్ణే వేడుకోవాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణే ఆశ్రయించాలి. దేవునికే ప్రార్థన చేయాలి. మనం దేవుని వైపే చూడాలి తప్ప మనం మనుషుల్ని నమ్ముకుంటే, మనుషుల్ని ఆశ్రయిస్తే, మనుషుల వైపు చూస్తే, మనుషుల సహాయం కోరుకుంటే, మనుషుల ఆలోచనలు స్వీకరిస్తే ఖచ్చితంగా మనం అప్పుడే దేవుని దృష్టికి శాపగ్రస్తులం అయిపోతాం. ఖచ్చితంగా అప్పుడే దేవుని దృష్టికి పాపులం అయిపోతాం. దేవుని పిల్లలు దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయించడం దేవుని దృష్టికి పాపము. కాబట్టి మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా మనం ఆ పాపం చేయడానికి వీల్లేదు. ఏం కావాలన్నా దేవుడిని అడిగితే దేవుడు జవాబు ఇవ్వడా? ఏం కావాలన్నా దేవుడిని అడిగితే దేవుడు జవాబు ఇవ్వడండి? ఇస్తాడా? ఇవ్వడా? దేవుడు సమాధానం చెప్తాడా? చెప్పడా? దేవుడు విచారణ చేస్తే, దేవుడి దగ్గర విచారణ చేస్తే మనం చేయవలసిందేంటో దేవుడు చెప్తాడా? చెప్పడా? దేవుడికి ప్రార్థన చేస్తే మనకు ఆ సమయంలో సహాయం దొరుకుతుందా? దొరకదా? కానీ దేవుని పిల్లలుగా ఉంటూ దేవుని యొద్ద విచారణ చేయరు. ఏం చేయమంటావు ప్రభువా? ఎలాగ వెళ్ళమంటావు ప్రభువా? ఈ విషయంలో ఎలాగ నడుచుకోను ప్రభువా? ఎలాగ అడుగులు వేయను ప్రభువా? ఈ విషయంలో ఏం చేయను ప్రభువా అని దేవుడిని ఆశ్రయించడం అనేది లేదు. దేవుడి మీద ఆధారపడడం లేదు. దేవుడి సహాయం కోరడం లేదు. దేవుడికి ప్రార్థన చేయడం లేదు. మనుష్యులు అయినటువంటి వారు మనకు ముఖ్యమైన వారిగా కనబడతారు. మనుషుల్ని ఆశ్రయిస్తే ఏదో సహాయం దొరుకుతుంది. మనుషుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు మేలు చేస్తారు. మనుషుల్ని ఆశ్రయిస్తే వాళ్ళ సలహా చెప్తారు. మనుషుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు మనకి ఈ సమయంలో ఉపయోగపడతారు అని మనము చుట్టాలను ఆశ్రయిస్తున్నాము, లేదంటే బంధువులను ఆశ్రయిస్తున్నాము, లేదంటే స్నేహితులను ఆశ్రయిస్తున్నాము, లేదంటే ఇంకొకళ్ళని ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తున్నాము. ఎప్పుడైతే మనము వేరే మనుషుల మీద ఆధారపడి వేరే మనుషుల్ని ఆశ్రయిస్తామో సహాయం కోసం, అప్పుడే మనం దేవుని దృష్టికి పాపులం అయిపోతాం. బైబిల్లో ఏముంది? మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ పాపం క్రైస్తవులు చాలాసార్లే చేస్తూ ఉంటారు. ఏంటండి? ఆ చేసినప్పుడు వాళ్ళు కూడా నేను పాపం చేస్తున్నానన్న సంగతి వారు కూడా గుర్తించరు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో చాలా త్వరగా మనుషుల్ని ఆశ్రయించేస్తూ ఉంటారు. చాలా త్వరగా మనుషుల మీద ఆధారపడిపోతూ ఉంటారు. చాలా త్వరగా మనుషుల సలహాలు, చాలా త్వరగా మనుషుల ఆలోచనలు, చాలా త్వరగా మనుషుల నిర్ణయాలను బేస్ చేసేసుకుంటూ ఉంటారు. మనుషుల మీద ఆధారపడి, మనుషుల్ని ఆశ్రయించి, మనుషుల దగ్గర ఏడ్చి, మనుషులు కాళ్ళ వేళ్ళపడి, మనుషుల దగ్గర నుంచి సహాయం పొందుకోవాలని అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ఆ మనుషుల ద్వారా నీకు సహాయము దొరకకపోవచ్చు. దొరికినా సరే ఆ సమయంలో మనుషుని ద్వారా నీకు సహాయం దొరికి నువ్వు మేలు పొందావు, నువ్వు లబ్ధి పొందావు. కానీ అదే సమయంలో ఆ మనుషుని ద్వారా నువ్వు సహాయం పొందినందుకు దేవుని దృష్టికి ఏమైపోయావు? పాపివైపోతాం. ఆ సమయంలో మనము పాపులమైపోతాం. చూడండి, సిరియా రాజును ఆశ్రయిస్తే పని జరిగిందా లేదా? సిరియా రాజును ఆశ్రయిస్తే యోధారాజు పని జరిగిందా లేదా?
జరిగింది. ఎలా జరిగింది చదవండి ఒకసారి, అక్కడ రాయబడిన మాటలు చదవండి ఎలా జరిగిందో. వెండి బంగారులు తీసి దమస్కులో నివాసము చేసి సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజైన బయేషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానం చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా, వీరు ఈయోనును దానును అబేల్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణముల్లోని కొట్లను కొల్లపెట్టిరి. బయేషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆస యోధావారిని అందరినీ సమకూర్చెను. వీరు పోయి బయేషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆస గెబను మిస్పాను ప్రాకారములు గల పట్టణములుగా కట్టించెను. దేవునికి స్తోత్రం కలుగును. ఆ ఆస సిరియా రాజును ఆశ్రయించడం వల్ల పని జరిగింది. పని జరిగిందా? జరిగింది. సిరియా రాజు కానుకలు ఇవ్వడం వల్ల పని జరిగింది. సిరియా రాజు కానుకలు ఇవ్వడం వల్ల సిరియా రాజు తనకి సహాయం చేశాడు. సిరియా రాజు వచ్చి అతని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు బయేషా పారిపోయి వెళ్ళిపోయాడు. రామా పట్టణాన్ని కట్టించడం మానేశాడు. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా శుభ్రంగా ఈ ఆశ తెచ్చేసుకుని ఇంకో పట్టణాన్ని కట్టుకున్నాడు. చాలా లబ్ధి పొందాడు, చాలా మేలు పొందాడు, చాలా ఉపకారం పొందాడు. కానీ దేవుని దృష్టికి ఏమైపోయాడు? అపరాధి అయిపోయాడు. దేవుని దృష్టికి ఏమైపోయాడు? అపరాధి అయిపోయాడు. వెంటనే దేవుడి దగ్గర నుంచి దేవుడి సందేశం వచ్చేసింది. వెంటనే దైవజనుడు వచ్చేసి ఏమంటున్నాడు? నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. ఏంటి అతడు మతి తప్పి ప్రవర్తించిన ప్రవర్తన? ఆ సిరియా రాజును ఆశ్రయించడమే అతడు మతి తప్పి ప్రవర్తించడము. నువ్వు యెహోవాను నమ్ముకొనక, నువ్వు యెహోవాను ఆశ్రయించక నువ్వు సిరియా రాజును ఆశ్రయించావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా మనుషుల్ని నమ్ముకున్నావు. కాబట్టి నువ్వు మతి తప్పి ప్రవర్తించిన రాజువుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఏంటి? దేవుని పిల్లలు, క్రైస్తవులు అనబడిన వారు దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయిస్తే దేవుని దృష్టికి ఎవరు? పిచ్చివాళ్ళు అన్నమాట. మతి తప్పి ప్రవర్తించేది ఎవరు? మతి తప్పి ప్రవర్తించేది ఎవరండి? పిచ్చోళ్ళు. దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయిస్తే ఆ సమయంలోనే దేవుని దృష్టికి వాళ్ళు పిచ్చోళ్ళు. ఆ సమయంలోనే దేవుని దృష్టికి వాళ్ళు పాపులు. ఆ సమయంలోనే దేవుని దృష్టికి వాళ్ళు శాపగ్రస్తులు. ఆ సమయంలోనే దేవుని కోపాన్ని రగిలించిన వారు అవుతున్నారు వాళ్ళు. నీకు పని జరగచ్చు. నువ్వు ఎవరిని ఆశ్రయించావో ఆ మనిషి వల్ల నీకు పని జరగచ్చు. ఎవరిని ఆశ్రయించావో అతని వల్ల నీకు మేలు జరగచ్చు. ఎవరిని ఆశ్రయించావో ఆ మనిషి వల్ల నీకు ఉపకారం జరగచ్చు. కానీ ఖచ్చితంగా ఆ సమయంలో మనం దేవుని దృష్టికి అపరాధులు అయిపోతున్నాము. ఏమవుతున్నామండి? అపరాధులు. దావీదు జీవితంలో మనకు తెలుసు, ఏం సంభవించినా ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? ఎలాంటి పరిణామాలు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా, ఎలాంటి యుద్ధ సమయాలు వచ్చినా, ఎలాంటి ప్రాణభయం వచ్చినా, ఎలాంటి సందేశం కావాలన్నా, ఏ స్టెప్ తీసుకోవాలో తెలియాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? ఎప్పుడునే దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. దేవుని యొద్దే విచారణ చేసేవాడు. దేవుడినే నమ్ముకున్నాడు. దేవుడి మీదే ఆధారపడ్డాడు. దేవుడినే ఆశ్రయించాడు. ఏం జరగాలన్నా సరే ఎవరిమే సౌలు చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరికి ప్రార్థన చేశాడు? ఎవరికి? దేవుడికే ప్రార్థన చేశాడు. కాబట్టి ఏ మాత్రము కూడా దావీదు కాలంలో ఎలాంటి సహాయం కావాలని అతడు సహాయం కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణే ఆశ్రయించాడు తప్ప ఎప్పుడూ కూడా ఇచ్చేయలే. చూడండి, ఆశాకు అంతకు ముందు పోని అనుభవం లేదంటే చాలా పెద్ద యుద్ధంలో దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు కూడా అలాగే ఆశ్రయించాలి కదా.
ఇప్పుడు కూడా అలాగే దేవుడిని నమ్ముకోవాలి కదా, ఇప్పుడు కూడా అలాగే దేవుడి మీద ఆనుకోవాలి కదా, ఆధారపడాలి కదా, ఇప్పుడు కూడా అలాగే దేవుడి మీద ఆనుకుని దేవుడికి మొరపెడితే ఇప్పుడు కూడా దేవుడి కార్యం చేసిన కదా. కానీ ఎందుకో అతడి దృష్టి దేవుని మీద నుంచి ఎవరి మీదకి వెళ్ళిపోయింది? సిరియా రాజు మీదకి వెళ్ళిపోయింది. సిరియా రాజు కానుకలు తీసుకుని శుభ్రంగా చాలా హెల్ప్ చేశాడు, కానీ అది దేవునికి నచ్చలేదు. ఆ దేవుడికి చాలా కోపాన్ని పుట్టించింది. సిరియా రాజు ద్వారా పొందిన సహాయం నీకు శాపంగా మారింది. మనుషుల ద్వారా మనం పొందుకున్న సహాయం మనకు శాపంగా మారుతుంది. మనుషుల ద్వారా మనం పొందుకున్న మేలు మనకు శాపంగా మారుతుంది. మనుషుల ద్వారా పొందుకున్న ఉపకారం మనకు శాపంగా మారుతుంది. మనుషుల వైపు చూడడం మనకు శాపంగా మారుతుంది. మనుషుల్ని మీద ఆధారపడడం మనకు శాపంగా మారుతుంది. మనుషులు మనకి ఉపకారం చేస్తే ఆ ఉపకారం నీకు శాపంగా మారిపోతుంది, నాకు శాపంగా మారిపోతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. అలాగా అతడు దేవుడిని ఆశ్రయించకుండా అతడు 1 by 1 కొన్ని పాపాలు చేశాడు. వెంటనే దేవుడు అతనికి ఒక జబ్బు పెట్టడం అనేది జరిగింది. వెంటనే అతడు జబ్బు పెట్టేశాడు, అరికాల్లో జబ్బు పెట్టేశాడు. దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపానికి దేవుడు ప్రతిఫలాన్ని పంపించాడు. అతడు పాపాన్ని బట్టి ప్రతిఫలాన్ని పంపించాడు. అతనికి అరికాల్లో జబ్బు ఏదో వచ్చేసింది. ఆ జబ్బుతో మంచం పట్టేశాడు. 2 సంవత్సరాలు ఆ జబ్బుతో బాధపడ్డాడు. అప్పటికి అతడు మారు మనసు పొందకపోవడంతో అతడు ఏమయ్యాడు? చనిపోవలసి వచ్చింది. జీవము మరణము ఎవరి వశంలో ఉన్నాయి? యెహోవా వశంలో ఉన్నాయి. ఇప్పుడు ఆసాకు వచ్చిన మరణం దేవుడి వశంలో ఉన్నదా, లేదంటే వేరేగా ఉందా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతడు చేసిన అపరాధం అది. కాబట్టి ఎప్పుడూ కూడా మన జీవితాల్లో ఏం సంభవించినా ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపే. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు సహాయం, నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. దేవుడే మంచి ఆలోచనకర్త, దేవుడే మంచి ఉపకారి. దేవుడు తప్ప మనకి ఎవ్వరూ లేరు. దేవుడికి మనం ప్రార్థన చేస్తే, దేవుడి మీద ఆధారపడితే, దేవుడిని ఆశ్రయిస్తే అప్పుడు దేవుడు నీకు అద్భుతంగా సహాయం చేసి నీకు విడుదల ఇస్తాడు. నీకు ఆ సమయంలో కావలసిన కార్యాన్ని చేస్తాడు. అప్పుడు అది ఇంకా దేవుడి దగ్గర మనల్ని ఇంకా హెచ్చిస్తుంది. దేవుడి దగ్గర దేవుడికి ఇంకా ఇష్టలు అయ్యేలాగా చేస్తుంది. దేవుడికి ఇంకా మనం ఇష్టలు అయ్యేలాగా చేస్తుంది. అదే ఆ సమయంలో దేవుడిని పక్కనెట్టేసి మనం మనుషుల్ని ముందెట్టుకుని వెళ్ళిపోతే అప్పుడు మనం దేవునికి అయిష్టలు అయిపోతాము, అపరాధులు అయిపోతాము. దాని ప్రతిఫలము ఖచ్చితంగా మనము అనుభవించక తప్పదు. దాని ప్రతిఫలం ఖచ్చితంగా మనం అనుభవించక తప్పదన్నమాట. కాబట్టి ఆశాలాగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు. 21వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. 21వ అధ్యాయం 4 నుంచి. చూడండి, ఇక్కడ మనకి కనబడుతున్న వ్యక్తి ఎవరు? యెహోరాము. యోధా రాజు అయిన యెహోరాము కనబడుతున్నాడు. ఎవరి యెహోరాము? యెహోషువాపాతు కొడుకు. ఆసా కొడుకు యెహోషువాపాతు. యెహోషువాపాతు కొడుకు యెహోరాం. యెహోషువాపాతు చనిపోయాడు. యెహోషువాపాతు చనిపోయిన తర్వాత ఏమయ్యాడు? యెహోరాము అతనికి బదులుగా రాజు అయ్యాడు అని రాయబడింది 1వ వచనంలో. ఆ తర్వాత చూస్తే 4వ వచనం నుంచి యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు, అంటే యోధా రాజ్యాన్ని అతడు ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకుని తన సహోదరులందరినీ ఇశ్రాయేలీల అధిపతుల్లో కొందరిని హతము చేసెను. ఏం చేశాడట? అతడు మహారాజు అవగానే
తన సొంత సహోదరులందరినీ చంపేశాడట. యెహోరాము మహారాజు అవ్వగానే తన సొంత సహోదరులందరినీ చంపేశాడు. ఇంకా ఆ జనాంగంలో, యోధా జనాంగంలో పెద్దల్ని కొంతమందిని చంపేశాడట. ఏం చేశాడటండి? చంపేశాడట. చదవండి. చూడండి, యెహోరాము యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు. యెహోషువాపాతు గురించి మనకు తెలుసు. యెహోషువాపాతు ఎంతో మంచి యథార్థవంతుడైనటువంటి మహారాజు, దేవునికి ఎంతో ఇష్టుడైనటువంటి మహారాజు. కానీ అతను కొడుకు యెహోరాము మాత్రం అలాగ లేడు. అతడు ఏం చేశాడట? రాజు అవగానే తన సొంత సహోదరులందరినీ చంపేశాడట. ఎందుకు చంపేశాడంటారు? మహారాజు అవగానే తన సహోదరులందరినీ చంపేశాడు. ఇంకా రాజ్యంలో కొంతమంది పెద్దలను చంపేశాడట. ఎందుకు చంపేశాడంటారు? ఏంటండి? ఏ కారణం చేత చంపేసి ఉంటాడంటారు? సొంత అన్నదమ్ముల్ని, సొంత రక్త సంబంధికులు, సొంత అన్నదమ్ముల్ని చంపేశాడంటే ఎందుకు చంపేశాడంటారు? ఎవ్వరూ రాజు అవ్వకూడదు, నేనే రాజుగా ఉండాలి, ఏ కారణం చేత ఈ సింహాసనం నాకు తప్ప నా సహోదరుల అన్నదమ్ముల్లో ఇంకెవ్వరికీ కూడా నా సింహాసనం దక్కడానికి వీల్లేదు, నేనే రాజుగా ఉండాలి, నేను రాజునయ్యాను, నేనే మహారాజుగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత నా సహోదరులు వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా మహారాజు అవ్వకూడదు, ఈ కుర్చీ ఎవరికి దక్కకూడదు. అలాగే పెద్దల్లో కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకవేళ ఏ కారణం చేతైనా తర్వాత మహారాజు అవ్వే అవకాశాలు ఉన్నాయేమో అని అనిపించిందేమో, ఆ పెద్దలను కూడా చంపేసేటట్టు. అది అతడు చేసిన మొదటి అపరాధము, అది అతడు చేసిన మొదటి పాపము. రాజ్యకాంక్షతో అతడు సొంత అన్నదమ్ముల్నే ఏం చేశాడండి? సొంత అన్నదమ్ముల్నే చంపేశాడు రాజ్యకాంక్షతో, పెద్దల్ని చంపేశాడు రాజ్యకాంక్షతో. అది ఒక అపరాధం అయితే అతడు ఏం చేశాడట? ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంట. ఆహాబు యెజబెలు మనకు తెలుసు కదండి. ఆహాబు యెజబెలు ఎవరు? ఆహాబు యెజబెలు ఎవరు? ఎక్కడ మహారాజు అతను? 10 గోత్రాల ఇశ్రాయేలీల మీద మహారాజుగా ఉన్నటువంటి ఆయన. ఆహాబు యెజబెలు ఎలాంటి పాపాలు చేశారో, ఆహాబు యెజబెలు ఎలాంటి మరణం పొందారో మనం చూసాం. అయితే అలాంటి భయంకరమైన శాపగ్రస్తులైనటువంటి ఆహాబు కుటుంబంలో ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని అతడు ఏం చేశాడు? పాపము చేశాడు. ఆహాబు శాపగ్రస్తుడుగా ఉన్నాడు, ఆహాబు భార్య శాపగ్రస్తురాలుగా ఉంది, ఆహాబు సంతతందరూ శాపగ్రస్తులుగా ఉన్నారు కదా. ఆహాబు సంతతందరూ శాపగ్రస్తులుగా ఉంటే ఆ శాపగ్రస్తుల్లో నుండి ఒక అమ్మాయిని తెచ్చుకుని ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చదవండి. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా ఇశ్రాయేల్ రాజుల మార్గమందు నడిచెను. ఆ ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకోవడం వల్ల ఆహాబు కుటుంబ సభ్యులు ఎలా ప్రవర్తించారో అలాగే ఇతడు కూడా ప్రవర్తించాడు. ఆ కాలంలో ఆహాబు కుటుంబ సభ్యులు అందరూ ఎలా ప్రవర్తించారు? ఎన్నో పాపాలు చేశారు. అయ్యే పాపాలు ఈయన కూడా చేయడం జరిగింది. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అతడు ఏ మాత్రము దేవునికి ఇష్టడుగా జీవించలేకపోయాడు. అతడు సహోదరులను చంపడం, నిరపరాధుల రక్తాన్ని చిందించాడు, నిరపరాధులను చంపాడు, రాజ్యకాంక్షతో పెద్దలను చంపేశాడు. అదే వాక్య ప్రకారంగా ఎంతో పెద్ద పాపమైపోయింది. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా ఆహాబు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆహాబు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఆహాబు కూతురిని పెళ్లి చేసుకుని ఎలా ప్రవర్తించాడట? ఆహాబు కుటుంబ సభ్యులు ఎలా ప్రవర్తించారో అలాగే పాపపు జీవితాన్ని జీవించాడు. కాబట్టి దేవుని దృష్టికి ఏమైపోయాడు? ఎంతో పాపి అయిపోయాడు. చదవండి.
హ్మ్. 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 యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున హ్మ్. చూడండి, అతడు చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఎదోమీయులు తిరగబడ్డారు. అప్పటి వరకు ఎదోమీయులు యోదావారి చేతి క్రింద ఉన్నారు. కానీ అతడు చేసిన పాపాన్ని బట్టి మొట్టమొదటిగా ఎవరు తిరగబడ్డారు? ఎదోమీయులు తిరగబడ్డారు. ఆ తర్వాత లిబ్నా పట్టణంలో నివసిస్తున్నటువంటి వారు తిరగబడ్డారు. చూడండి, ఇతడు చేసిన మరొక అపరాధం ఏంటి? ఇతడు ఆ యెరూషలేములో బలిపీఠాలు కట్టించాడు. యెరూషలేములో అన్య దేవతలకు విగ్రహారాధన జరిగేలాగా చేశాడు. యెరూషలేములో బలిపీఠాలు కట్టించి ఆ బలిపీఠాల మీద దేవతలకు ధూపం వేశాడు. అంతేకాదు యోధా ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేసేలాగా అతడు ప్రజల చేత పాపము చేయించాడు. సందేశము వచ్చేసింది రాజుగారి దగ్గరికి. ఎక్కడి నుంచి? ఏలియా దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడున్నాడు ఈ ఏలియా? ఈ రాజేమో యెరూషలేములో ఉన్నాడు. ఏలియా ఎక్కడున్నాడు? 10 గోత్రాల ప్రజల మధ్యలో ఉన్నాడు. ఏలియా ఎలీషా సేవ ఎక్కడ జరిగింది? అక్కడ జరిగింది. అక్కడ దేవుడి సందేశాన్ని పంపించి సిద్ధం చేసి పంపించాడు. చంపి ఉన్నావు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెహోరాము చేసిన పాపాలు మరి చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. యెహోరాము చేసిన పాపాలన్నిటిని గురించి దేవుడు ఎవరికి చెప్పాడు? అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి ఏలియాకు దేవుడు తెలియపరిచాడు. ఏలియా చేత ఒక ఉత్తరం రాయించి దేవుడు పంపించాడు. ఇదిగో, నువ్వు చాలా పాపాలు చేశావు, నీకంటే యోగ్యులైన నీ సహోదరుల్ని చంపించేశావు, పెద్దల్ని చంపించేశావు, విగ్రహారాధన మొదలుపెట్టావు, యెహోవాను విసర్జించేశావు. యోధా ప్రజలందరూ కూడా యెహోవాను విసర్జించి విగ్రహారాధన చేసేలాగా బలిపీఠాలు కట్టించి వాళ్ళని విగ్రహాల ఆరాధన వైపు తిప్పేశావు. కాబట్టి నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఇదిగో దేవుడు నిన్ను మొత్తుతున్నాడు. ఉదరమున నీవు జబ్బుపడి నువ్వు చనిపోతావు. ఏమంటున్నాడు? కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నింటినీ మొత్తును. దేవునికి స్తోత్రం. యెహోరాము చేసిన పాపము, యెహోరాము ఒక్కడితో పోలేదు. కానీ పాపం ఒక్కడ చేసిన పాపం యొక్క ప్రతిఫలం ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అందరూ అనుభవించవలసి వస్తుంది. ఇంటిలో ఒక్కడు పాపం చేసినా ఆ ఒక్కడు చేసిన పాపం యొక్క ప్రతిఫలము ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది అనుభవించాలి. అంతేకాదు వాళ్ళ తర్వాత తరాల వారు కూడా అనుభవించవలసి వస్తుంది. ఏ అన్యం పుణ్యం ఎరగనేటువంటి వాళ్ళ తర్వాత తరాల వారు కూడా ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించవలసి
వస్తుంది. ఇక్కడ యెహోరాము చేసిన పాపాలను బట్టి దేవుడు ఏం చేశాడట, గొప్ప తెగులు, భయంకరమైన తెగులు అతనికి పెట్టాడట. అతనితో పాటు అతని జనులందరికీ పెట్టాడట, అతని పిల్లలందరికీ పెట్టాడట, అతని భార్యలకు పెట్టాడట, అతని వస్తు వాహనములన్నిటినీ మొత్తును. నువ్వు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగువై ఉందువు. రోజులు గడిచే కొలది ఆ వ్యాధి వల్ల నీ పేగులు పడిపోతాయి. ఉదరమున గొప్ప వ్యాధి. ఏ వ్యాధి? ఉదరం అంటే పొట్ట, కడుపు. కడుపులో పెద్ద జబ్బు. ఇందాక ఆశాకి ఎక్కడ పెట్టాడు జబ్బు? పాదాల్లో జబ్బు. ఇక్కడ ఇతనికి ఎందులో పెట్టాడు జబ్బు? ఎందులో పెట్టాడు? ఉదరంలో పెట్టాడు. కొంతమంది గుండెలో పెడతాడు, కొంతమందికి బ్రెయిన్లో పెడతాడు. కొంతమంది మనం అనుకుంటాము బ్రెయిన్లో వచ్చిన జబ్బు అయినా, కాళ్ళలో వచ్చిన జబ్బు అయినా ఏదో వైదేవిక కారణంతో వచ్చిన జబ్బు అని అనుకుంటాం. ఎక్కువగా నడిచేసాను, ఎక్కువగా తిరిగేసాను, ఎక్కువగా పరిగెట్టేసాను, అందుకే కాళ్ళలో నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అందుకే అలాగే బోల్డ్ అంత పని చేసేసాను జీవితంలో, అందుకనే మోకాళ్ళ నొప్పులు అనుకుంటాం. లేదంటే చాలా శ్రమ పడిపోయాను అందుకే నడువు నొప్పి అనుకుంటాం. లేదంటే ఈ కడుపులో నొప్పి, లేదంటే ఇంకోటి. కానీ ప్రతి జబ్బు వాని పాపాలకు శిక్షగా మన శరీరాల్లో మనకి వస్తాయి. మన పాపాలకు ప్రతిఫలంగానే అనేక రకాలైన జబ్బులు మన శరీరంలో మనము భరించవలసి వస్తూ ఉంటుంది. అది ఈ శరీరంలో ఏ పార్ట్లోదైనా సరే, ఏ పార్ట్లో వచ్చిన జబ్బు అయినా సరే, మన పాపాలకు ప్రతిఫలంగా దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ పొందుకుని వచ్చి మనల్ని బాధ పెడతాయి, మనల్ని చాలా వేదనలు పాలు చేస్తాయి అన్న సంగతి మర్చిపోకూడదు. కడుపులో జబ్బు పెట్టేశాడు దేవుడు. అతడి పాపాలను బట్టి కడుపులో పెద్ద జబ్బు పెట్టేశాడు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు రోజులు గడిచే కొలది ఆ వ్యాధి వల్ల నీ కడుపులోని పేగులన్నీ పనిచేయడం మానేసి నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. అంతేకాకుండా ఆ సమయంలో ఎదోమీయులు లిబ్నావాసులే మాత్రమే కాకుండా యెహోరాము మీదకి దేవుడు ఏం చేశాడు? ఫిలిష్తీయుల్ని రేపాడట, కూషీయుల్ని రేపాడట, అరబీయుల్ని రేపాడట. ఏంటండి? వీళ్ళందరూ కూడా యెహోరాము మీదకి, యోధా రాజ్యం మీదకి లేచేలాగా దేవుడు వాళ్ళందరినీ రాజ్యం మీదకి రేపాడు. అతని కుమారులను, అతని భార్యలను పట్టుకుని పోయిరి. కుదరచాలని వ్యాధి చేత. కుదరచాలని వ్యాధి అంటే ఏంటి? కుదరచాలని వ్యాధి అంటే నువ్వు ఆ జబ్బు నిమిత్తం ఒక 10 లక్షలు ఖర్చు పెట్టినా తగ్గదనమాట. ఒక 50 లక్షలు ఖర్చు పెట్టినా తగ్గదు. ఎన్ని దేశాల్లో హాస్పిటల్ తిరిగినా తగ్గదు. ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా తగ్గదు. కుదరచాలని జబ్బు అంటే ఇంకా దానికి తగ్గడం అనేది లేదన్నమాట. తగ్గడం, స్వస్థత రావడం అనేది ఇంకా లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా తగ్గడం అనేది కుదరని జబ్బు అన్నమాట. కుదరచాలని మరణమాయను. ఎవరికి ఇష్టము లేనివాడే చనిపోయిను. దావీదు వంశస్థులు పాతిపెట్టిన చోట అతన్ని పాతిపెట్టలేదు. ఇప్పుడు వరకు అందరూ బాగానే పరిపాలన చేశారు. ఇప్పుడు వరకు యోధా రాజ్యం మీద పరిపాలన చేసిన వారు అందరూ కూడా బాగానే పరిపాలన చేశారు. వాళ్ళందరూ దావీదు వంశస్థులే. వాళ్ళందరూ కూడా దావీదు వంశస్థులు ఎక్కడ పాతిపెట్టబడ్డారో అక్కడే పాతిపెట్టబడ్డారు. కానీ ఇతడు దావీదు వంశస్థుల్లో లాగా పరిపాలన చేయలేదు.
ఇప్పుడు వరకు పరిపాలన మంచిగానే చేశారు అందరూ, కానీ ఇతను మాత్రం చాలా చెడ్డ పరిపాలన చేశాడు. కాబట్టి అతడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత జనాలకి ఎవ్వరికి కూడా అతడు ఇష్టం లేకుండా అయిపోయింది. ఆ తర్వాత అతన్ని కనీసం దావీదు వంశస్థులు ఉన్నటువంటి చోట కూడా పాతి పెట్టలేదు. ఎందుకంటే మహాఘోరమైన పాపి కాబట్టి ఇతడు దేవుని ఉగ్రతను పొందుకుని దేవుడి శిక్షను పొందుకుని మరణించాడు. కాబట్టి ఇతన్ని దావీదు వంశస్థులు ఉన్న చోట కూడా పాతి పెట్టకూడదని చెప్పి వేరే చోట ఎక్కడో పాతి పెట్టారు. కాబట్టి యెహోరాము చాలా దుష్టుడిగా పరిపాలన చేశాడు. పరిపాలన చేసింది కాలం అంతా 8 సంవత్సరాలే. 8 సంవత్సరాలు కూడా దుష్టుడుగానే ప్రవర్తించాడు. 8 సంవత్సరాలు కూడా ఆహాబు కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆహాబు కుటుంబ సభ్యులు ఎలాంటి పాపాలు చేశారో అలాంటి పాపాలు చేశాడు. కాబట్టి ఎంతో భయంకరమైనటువంటి రోగం, వ్యాధి, జబ్బు దేవుడు పెడితే ఆ జబ్బుతో చాలా రోజులు బాధపడి తర్వాత చచ్చిపోయాడు. చూడండి, రాజుగారు వైద్యానికి ఏమన్నా లోటా? రాజుగారికి వైద్యం చేయించుకోవడానికి డబ్బులైనా తక్కువ అవుతాయా? అతడు వైద్యం చేయించుకోవాలంటే ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి చేయించుకోవచ్చు. అతడు చాలా సంవత్సరాలే ఆ జబ్బుతో బాధపడ్డాడంటే అస్సలు వైద్య ప్రయత్నాలు ఏమీ చేయలేదంటే బోల్డ్ అని చేసే ఉంటాడు. బోల్డ్ డబ్బు ఉంది, రాజు చేసే ఉంటాడు. కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద వైద్యులు వచ్చి వైద్యం చేసినా తగ్గకుండా ఉండే జబ్బు దేవుడు పెట్టాడు. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు కూడా కొన్నిసార్లు కొంతకాలానికి తగ్గిపోయే జబ్బులు ఎడతాడు మన పాపాలను బట్టి. కొంతమందికి అయితే చచ్చిపోయే వరకు తగ్గని జబ్బులు ఎడతాడు. కొంతమందికి కొన్ని రోజులకి తగ్గిపోయే జబ్బులు ఎడతాడు. ఆ కొన్ని రోజులకి తగ్గిపోయే జబ్బు ఏంటి? అన్ని రోజుల్లో నువ్వు మారు మనసు పొంది నువ్వు దేవుని తట్టు తిరిగి బాగుపడేలాగా కొన్ని రోజులకి తగ్గిపోయే జబ్బులు ఎడతాడు. వారి క్రియలను బట్టి, వారి పాపాలను బట్టి. కొంతమందికి ఎడతాడు ఇంకా కుదరచాలని జబ్బు అన్నమాట. ఇంకా ఆ జబ్బు వచ్చిన తర్వాత ఆ జబ్బుతో చచ్చిపోవడమే జరుగుతుంది తప్ప ఆ జబ్బు తగ్గడం అనేది జరగదు. ఆ జబ్బు నుంచి విడుదల పొందుకోవడం అనేది జరగదు. ఆ జబ్బు స్వస్థత పొందుకోవడం అనేది జరగదు. నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా సరే, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా చచ్చిపోయే వరకు ఆ జబ్బుతోనే బాధపడి చివరికి ఆ జబ్బు వల్లే చచ్చిపోయేలాగా మనిషి పరిస్థితి ఉంటుంది. తగ్గిపోయే జబ్బులు పెడతాడు, తగ్గకుండా ఉండే జబ్బులు కూడా దేవుడు పెడతాడు. ఇవి వారి పాపాలను బట్టి దేవుడి దగ్గర నుంచి అనుమతి పొందుకుని వస్తాయి మన శరీరాల్లోకి. వచ్చాయి అంటే ఖచ్చితంగా ఒకవేళ తగ్గే జబ్బు అయితే ఇన్ని సంవత్సరాలకు దేవుడు నిర్ణయ కాలానికి తగ్గుతుంది. కానీ తగ్గలేని జబ్బు అయితే ఇంకా మనం చచ్చిపోవడం అనేది జరుగుతుంది తప్ప తగ్గడం అనేది జరగదన్నమాట. ఇంకా అలాంటి జబ్బులు. కాబట్టి యెహోరాము చేసిన పాపాలను బట్టి అతడికి అలాంటి జబ్బు దేవుడు పెట్టాడు. ఆ జబ్బుతో అతడు బాధపడి చివరికి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అతడు చివరికి దేవుడి దగ్గర నుంచి మరణశిక్ష పొందుకుని అతడు చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాత్రము అలాంటి పరిస్థితి ఉండదు. ఎల్లి ఆహాబు కూతురే దొరికిందా పెళ్లి చేసుకోవడానికి? ఇంకా ఎవరితే దొరకలేదా ఈయన గారికి? ఈయన ఎక్కడ మహారాజు? ఈయన యోధా మహారాజు. ఆహాబు కూతురు నీకెందుకు? ఆహాబు భార్య, ఆహాబు పిల్లలు వీళ్ళందరూ ఎవరు? శాపగ్రస్తులు కదా. వెళ్ళి శాపగ్రస్తులను పెళ్లి చేసుకుని అదే పెద్ద పాపం చేస్తారండి ఎంతోమంది. పరిశుద్ధులుగా ఉండి, పవిత్రులుగా ఉండి, నీతిమంతులుగా ఉండి వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకుంటారు? శాపగ్రస్తుల్ని పెళ్లి చేసుకుంటారు. శాపగ్రస్తుల్ని పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద పాపం. శాపగ్రస్తుల్ని పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద అపరాధం. శాపగ్రస్తుల్ని పెళ్లి చేసుకుంటే వెంటనే ఈ మనిషి కూడా ఏమైపోతాడు? శాపగ్రస్తుడైపోతాడు. శాపగ్రస్తుల్ని పెళ్లి చేసుకున్న తర్వాత శాపగ్రస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే ఈ మనిషి కూడా ప్రవర్తించడం జరుగుతుంది. శాపగ్రస్తులకి ఏ శిక్ష అయితే వచ్చిందో చివరికి అదే శిక్ష నీకు వస్తుంది కదా. కాబట్టి మనం వివాహాల విషయంలో కూడా మనం పాపం చేయడానికి వీల్లేదు. వివాహాలు చేసుకునేటప్పుడు కూడా మనం శాపగ్రస్తులు అవడానికి వీల్లేదు.
వివాహాల ద్వారా కూడా శాపం వస్తుంది, వివాహాల ద్వారా కూడా పాపం వస్తుంది, వివాహాల ద్వారా కూడా శిక్ష వస్తుంది అన్న సంగతి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి యెహోరాము చేసిన పాపాలకి చివరికి ఏమయ్యాడు? జబ్బు పెట్టాడు దేవుడు. జబ్బుతో బాధపడ్డాడు. తర్వాత చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. 8 సంవత్సరాలే పరిపాలన చేశాడు. అంతకుముందు రాజులు చూస్తే అందరూ చాలా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళే. కానీ ఇతడు 8 ఏళ్ళకే అతడు పాపాలను బట్టి అతడు రోగం జబ్బు బారిన పడి మంచం పట్టేసి చివరికి కుర్చీ ఎక్కిన 8 ఏళ్ళకే చచ్చిపోవలసి వచ్చింది. ఆ కుర్చీ ఇంకొకళ్ళకి దక్కేస్తుందని చెప్పి సొంత అన్నదమ్ములనే చంపేశాడు. ఆ కుర్చీ ఇంకొకళ్ళు ఎవరో ఎక్కకూడదని. మరి నువ్వే చచ్చావు కదా, నీ తర్వాత ఖచ్చితంగా ఎక్కాలి కదా ఎవరొకరు. ఒకే ఒక్కడు మిగిలేటట్టు చంపేసినప్పుడు ఒక్కడు దాచిపెట్టాడు, అక్కడ తర్వాత రాజు అయ్యాడు అనమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలాగ యెహోరాము చేసిన పాపాలను బట్టి అతడు తన జీవితంలో రోగము తర్వాత మరణము పొందవలసి వచ్చింది. చివరికి అతడు నరకానికి వెళ్ళిపోవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. మనం జబ్బులు పడిపోయి మన పాపాలు బట్టి జబ్బులు పడిన తర్వాత ఆ జబ్బుతో చచ్చాం, అంతా బాగానే ఉంది. కానీ అక్కడితో అయిపోయిందా? పోన్లే, జబ్బు అనుభవించాను, చస్తే చచ్చాను, తర్వాత పరలోకం వెళ్తాను, తర్వాత నిత్యజీవం పొందుతాను అనడానికి ఉందా? ఇక్కడే దేవుని శిక్షను అనుభవించి దేవుని మరణాన్ని అనుభవించిన తర్వాత నిన్ను పరలోకం రానిస్తాడా? దేవుడితో కలిసి నివసించే అవకాశం ఇస్తాడా? దేవుడిచ్చే నిత్యజీవాన్ని మనకు బహుమానంగా ఇస్తాడా? శాపగ్రస్తుడు అయిపోయావు కదా, శాపగ్రస్తురాలు అయిపోయావు కదా, దేవుని కోపానికి గురై జబ్బుపడ్డావు కదా, దేవుని కోపానికి గురై మరణం పొందావు కదా. అంత అలాంటి నిన్ను మరలా పరలోకంలో తలుపులు తీసి రా నా కుమారుడా అంటాడా? రా నా కుమార్తె అంటాడా? ఏమంటాడు దేవుడు? నువ్వు నా రాజ్యంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, నువ్వు భూమి మీద బతికి ఉండడానికే వీల్లేదని నీకు జబ్బు పెట్టి నిన్ను చంపేశాను. నేను ఇప్పుడు నా రాజ్యంలో నిన్ను ఉంచుకుంటానా? నా రాజ్యంలో నాతో కలిసి నివసించడానికి నువ్వు అర్హుడువా? నా రాజ్యంలో నాతో కలిసి నివసించడానికి నువ్వు అర్హురాలువా? పట్టుకెళ్ళి అందులో పాడేయండి అని చెప్పి ఎందులో పాడేయమంటాడు? నరకంలో పాడేయమంటాడు. తర్వాత ఇక్కడ జబ్బులు లేదంటే నష్టాలు కష్టాలు బాధలు అనుభవించాలి, తర్వాత మరణం అనుభవించాలి, ఆ తర్వాత రెండో మరణం కూడా అనుభవించాలి మన పాపాలను బట్టి. రెండో మరణం ఏంటి? రెండో మరణం తర్వాత భయంకరమైన అగ్నిగుండం అనే రెండో మరణాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. తప్పించుకునే అవకాశం ఎవరికి ఉండకపోవచ్చు వారి పాపాలను బట్టి. కాబట్టి అలాంటి పాపపు జీవితాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగి ఉండడానికి వీల్లేదు. మనం వాక్యానుసారంగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించి ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో నుంచి పక్కకి వెళ్ళిపోకుండా ఆ వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా జీవించి దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండి భూమి మీద ఉన్నంతకాలం దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలి. భూమిని విడిచిపెట్టిన తర్వాత దేవుని పరలోకంలో చేరి దేవుడిచ్చే నిత్యజీవాన్ని పొందుకోవాలి తప్ప మన పాపాలని బట్టి మనం కష్టాలు, మన పాపాలను బట్టి రోగాలు, మన పాపాలను బట్టి కరువు కాటకాలు, మన పాపాలను బట్టి శాపాలు, మన పాపాలను బట్టి రకరకాలైన శోధనలు, జబ్బులు, తెగుళ్ళు, అనారోగ్యాలు, బలహీనతలు, కరువు కాటకాలు, లేమి, కరువు ఇలాంటివి అనుభవించడం, మన పాపాలను బట్టి చివరికి మరణం పొందడం, మన పాపాలను బట్టి చివరికి నరకానికి వెళ్ళిపోయి అక్కడ వేదన అనుభవించడం, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితంలో జరగకుండా చూసుకోవాలి. ఏ పాపము జోలికి వెళ్లకుండా దేవుని భయం కలిగి వాక్యానుసారంగా ప్రవర్తించి వాక్య మార్గంలో ప్రయాణం చేసి దేవుడిచ్చే నిత్య జీవాన్ని అందుకోవాలి. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఇంతవరకు నీవు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. పాపం వల్ల వచ్చి ప్రతిఫలములు అనేవి దేవా తండ్రి మాకు నేర్పిస్తున్నాం. బైబిల్లో ప్రభు అనేక మంది దేవా ఆయా కాలాల్లో వారి వారి పాపాలను బట్టి ఎలాంటి ప్రతిఫలాలు పొందారో,
దేవా ఎలాంటి ప్రతిఫలాలు పొంది చివరికి వాళ్ళ జీవితాలు ముగింపు అనేది జరిగిందో మేము చూస్తున్నాం తండ్రి. గొప్ప గొప్పవారే వాళ్ళ పాపాల ప్రతిఫలం భయంకరంగా అనుభవించారు. మహారాజులు, గొప్ప గొప్ప సేవకులు, మహా ఐశ్వర్యవంతులు, ఎంతోమంది మహారాణులు, మహారాజు పిల్లలు, ఎంతోమంది గొప్ప గొప్ప వారే వారి వారి పాపాలను బట్టి భయంకరమైన ప్రతిఫలాలు వారు పొందుకోవడం జరిగింది. వారి వారి పాపాలని బట్టి అతి భయంకరమైన శిక్షలు వారు అనుభవించవలసి వచ్చింది. వారి వారి పాపాలను బట్టి భూమి మీద వారు ఉండకుండా కొట్టివేయబడడం జరిగింది. వారి వారి పాపాలను బట్టి దేవా పరలోకంలో ఉండకుండా నరకంలోనికి త్రోసివేయబడ్డం అనేది జరిగింది. అయ్యా, మా పాపాలను బట్టి మేము పొందే ప్రతిఫలాలు ఆధారపడి ఉంటాయి. మేము చేసే పాపాలను బట్టి మాకు ఏ ప్రతిఫలం రావాలో ఆ ప్రతిఫలం నీ దగ్గర నుంచి మేము వద్దన్నా సరే బయలుదేరి వస్తుంది. కాబట్టి మంచి ప్రతిఫలం మేము పొందేలాగా మేము ఎప్పుడూ కూడా నీ దృష్టికి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, వాక్యానుసారమైన బ్రతుకులు కలిగి జీవించడానికి సహాయించే పరలోకం నిత్య జీవం మేము పొందేలాగా చివరి వరకు కూడా మేము దేవా నీ వాక్యానుసారమైన మార్గంలో ప్రయాణం చేయుటకు సహాయం చేయమని, విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.